గత ఎన్నికల్లో కాంగ్రెస్ హవాను తట్టుకొని బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ గెలిచారు. అయితే ఏమైనా పనులు చేసి పెట్టాలని ప్రజలు కానీ సొంత పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అధికారంలో మన పార్టీ లేదు కదా, పనులేమీ కావడం లేదని చెప్తున్నారట. కేడర్ సమస్యల పరిష్కారానికి నామమాత్రంగా కూడా ప్రయత్నించడం లేదట. దీంతో ఈ మొక్కుబడి ఎమ్మెల్యేతో ఏం లాభం అంటూ కింది స్థాయి నాయకులు పెదవి విరుస్తున్నారట. చింతా ప్రభాకర్ సంగారెడ్డి నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉండాలి. సమస్యలను ఎలా పరిష్కరించాలో ఒక అవగాహన, అనుభవం ఉండాలి. కానీ ఏమైనా పనులు చేసి పెట్టాలని సొంత పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే రాష్ట్రంలో అధికారంలో మన పార్టీ లేదు కదా, పనులేమీ కావడం లేదని, చేద్దాం చూద్దాం అని వచ్చిన వాళ్లకు సర్ది చెప్పి పంపిస్తున్నారట. ఇక దీంతో బీఆర్ఎస్ క్యాడర్ సైతం ఆలోచనలో పడిందని టాక్. పనులు కావాలంటే పార్టీ మారాల్సిందేనా అని సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారట. ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పనిచేసిన వారు సర్పంచ్లుగా పనిచేసి బిల్లులు పొందలేని వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే భవిష్యత్తు బాగుంటుందని చర్చించుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో చింతా ప్రభాకర్ పేరుకే ఎమ్మెల్యే అన్నట్లుగా మారిపోయారన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోందట. ఇప్పటి వరకు ఏ ప్రోగ్రాంలు అయినా గిట్ట మాకు సరిగా కనబడడం కూడా లేదు. ఎందుకంటే రూలింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయిన గిడ ఫండ్స్ తెచ్చి ప్రజలను నడిపేటటువంటి బాధ్యత నీ మీద ఉన్నది కనుక ఈరోజు గౌరవ శాసనసభ్యులైనటువంటి ఇప్పుడున్నటువంటి వ్యక్తి మొత్తం కాన్స్టిట్యున్సీని నడిపేటటువంటి విధంగా అభివృద్ధిని ఇంకా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అయితే రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతోనే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన అనుచర గణానికి పనులు చేయలేకపోతున్నారని కొందరు అనుకుంటుంటే, మరి గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఏమైనా చేశారా అని ప్రశ్నిస్తే అప్పుడు బిక్కమొహం వేసుకుని చూసేవారట. ఈ విషయాన్ని ఏళ్ల తరబడి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారు తమ మనసులోని మాటను నిర్మోహమాటంగా బయటపెడుతున్నారట. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూల్స్ పేరుతో కొన్నిసార్లు అప్పటి మంత్రి హరీష్ రావుతో మాట్లాడుదాం అని చెప్పి కొన్నిసార్లు మాట దాటవేశారని చెబుతున్నారట. దీంతో పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేని చింతా ప్రభాకర్ ఇప్పుడేం చేస్తారని కింది స్థాయి నాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఇలా ఒకరిద్దరు కాదు, బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్న వాళ్ళలో చాలా మంది భావన ఒక్కటేనట. రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పనులకు, పైరవీలకు మోకాల పడిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇప్పుడేం చేస్తారని కొంతమంది ముఖ్య నేతలు కూడా గుసగుసలాడుతూ చెవులు కొరుక్కుంటున్నారట. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మొక్కుబడి ఎమ్మెల్యేనేనా అనే చర్చ మాత్రం సంగారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా నడుస్తోంది. రైతు బంధు సంబంధించి చచ్చిపోతే వాళ్ళకు రైతు బీమా ఇచ్చిండు తప్పితే కానీ ఒక విద్యార్థికి ఉద్యోగం ఇచ్చినట్టు, ఒక రైతు పోయి నేను సబ్సిడీ మీద పోయి తెలంగాణ రాష్ట్రం లోపల గత 10 సంవత్సరాల లోపల నేను సబ్సిడీ కింద నేను ఒక డ్రిప్పు కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ పండ్ల తోటలకు సంబంధించినవి కానీ ఇంకేమైనా ఇతర వ్యవసాయానికి సంబంధించిన కానీ కూలీలకు సంబంధించిన కానీ అటువంటి డబ్బులు వేసినటువంటి పరిస్థితి దాఖలు గిట ఎక్కడ లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనుల లోపల మొత్తం ఉన్నది ఊడ్చుకొని తిన్నటువంటి వ్యవస్థ టీఆర్ఎస్ పార్టీ.
ఇక చింతా ప్రభాకర్తో పనులు కావని డిసైడ్ అయిన వారంతా హైదరాబాద్ బాట పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యమైన పని కావాలంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హైదరాబాద్లో జగ్గారెడ్డిని కలుస్తున్నారట. దీంతో రోడ్ల మరమ్మతుల నుంచి కాలనీల్లోని సమస్యల పరిష్కారం వరకు అన్నింటికీ జగ్గారెడ్డే దిక్కు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయట. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేగా మారిపోయారని సెటైర్లు పేలుతున్నాయట. ఎమ్మెల్యే లేకపోయినా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిని కానీ సంబంధిత మంత్రులతో పాటు వాళ్ళందరినీ కలిసి వాళ్ళ యొక్క అండదండలతోటి ఈరోజు సంగారెడ్డి అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నది. మా నాయకుడు డబ్బుకు ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లోపట ఎక్కడ అడిగాడు. పండుగలు చూస్తూ ఉన్నాం. ఇలా జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి లోపల జగ్గారెడ్డి ఏ నాయకత్వం ఉన్నా సరే, ఎవరు రూలింగ్లో ఉన్నా సరే పండుగలు చేయడం లోపట అంటే జగ్గారెడ్డిని మించినటువంటి నాయకుడు లేడని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా చింతా ప్రభాకర్ సంగారెడ్డి ప్రజలకు చింత తీర్చడం లేదని, క్యాడర్ సమస్యల పరిష్కారానికి నామమాత్రంగా కూడా ప్రయత్నించడం లేదనే అసంతృప్తి మిగిలిపోయిందట. దీంతో ఈ మొక్కుబడి ఎమ్మెల్యేలతో ఏం లాభం అంటూ కింది స్థాయి నాయకులు పెదవి విరుస్తున్నారట. మరి ఇప్పటికైనా చింతా ప్రభాకర్ నియోజకవర్గ ప్రజల చింత తీరుస్తారా లేదా వేచి చూడాలి. ముఖ్య కార్యకర్తలందరికీ ప్రతిరోజు ఆయన యొక్క సమయాన్ని కేటాయించుకుంటూ ముఖ్య కార్యకర్తలతోటి సూచనలు సలహాలు అన్నీ తీసుకొని ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి సంగారెడ్డిని ఆయన ఎమ్మెల్యే లేకపోయినా గిట్ట సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అనే విధంగా ఇలా జగ్గారెడ్డి అంటే సంగారెడ్డికి అనడానికి ఉదాహరణ చిన్నగా తీసుకుంటా ఉంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత జగ్గారెడ్డి.